నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. హలో అండి విజ్ఞాన్ గారు. నా అన్వేష్ రోజుకో కథంతో బయటకు వస్తున్నాడు. ఆ అబ్బాయి కూడా భాష నాకెందుకో ఆ భాష నచ్చదు. అబ్బాయి ఏం చెప్పాలనుకుంటున్నాడు? సొసైటీకి మంచిగా చేస్తున్నాడా, లేకపోతే చాలా మంది చేస్తున్న ఫ్రాడ్కి సంబంధించి అతను ఫీల్ అవుతున్న దాన్ని బయటికి చెప్పాలనుకుంటున్నాడా, ఒక మంచి కాజా తనది? ఇవన్నీ పక్కన పెడితే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు అలేఖ్య పచ్చళ్ళ గురించి నువ్వేమన్నా చెయ్యి, నీ నోరు జారిపోయిన తర్వాత ఏం చేస్తావు? అంతే కదా, అదేదో సామెత ఉంటుంది, నోరు మంచిదైతే ఊరు మంచిదైతుంది అన్నట్టు. ఇప్పుడు నా అన్వేష్ ఆ అబ్బాయి దగ్గర కూడా నాకు అదే అనిపిస్తూ ఉంటుంది. ఆ అబ్బాయి మాట్లాడే భాష ప్రాపర్గా పెట్టుకుని తను చెప్పాల్సినది అధికారులకు సూటుగా చెప్పుంటే బాగుండేదేమో. మనకు చెప్పాల్సిన అవసరం లేదు, అధికారులకు చెప్తే సరిపోతుంది. ఇప్పుడు మొన్నటి వరకు రేవంత్ రెడ్డి గారు ఏదో అన్నారు, ఇప్పుడు మరి గవర్నమెంట్తో పెట్టుకుంటే అంత అవుతుంది కాబట్టి యూటర్న్ తీసుకున్నారు అట. ఇప్పుడు నిన్నగాక మొన్న సజ్జనార్ గారితో వీడియో తీసుకొని అసలు మొత్తం పోలీస్ యంత్రాంగానికి నా సహాయమే అవసరపడుతుంది, నేనే కీలకం అని చెప్పుకున్నాడు. నెక్స్ట్ బెట్టింగ్ యాప్స్కి అసలు మెయిన్ దీన్ని తవ్వి తీయడానికి గట్టిగా పోరాడిన వాళ్ళు నేనే ఉన్నాను అని. ఇప్పుడు తెలంగాణ నేను పోరాటం నా వల్లే వచ్చింది, దేశ స్వాతంత్రం నా వల్లే వచ్చిందని చెప్పుకుంటారు కదా, అలా ఈ బెట్టింగ్ యాప్ పోరాటం కూడా నా వల్లే అయిందని చెప్పుకోవడానికి ట్రై చేశాడు. ఇప్పుడు ఏమైంది, లాస్ట్కి హెచ్సియు గురించి వీడికి ఎందుకు తెలిసింది, మాట్లాడితే మనం కూడా మాట్లాడితే బాగుంటుంది అనుకున్నాడు. కానీ ఆ లాంగ్వేజే మళ్ళీ నువ్వు అన్నట్టు రేవంత్ రెడ్డి గారు ఇలాంటి పనులు చేస్తే ఎవరైనా సరే సర్వనాశనం అయిపోతారు, నువ్వు కూడా సర్వనాశనం అయిపోతావు అని చెప్పాడు. అయిపోయింది కదా సర్వనాశనం. ఎవరవుతారు ఇప్పుడు సర్వనాశనం? అదే కదా, అందుకే నేను ఎంత పెద్ద ఉపోద్ఘాతం చెప్పాను ఆ అబ్బాయిని. పాపం అంటే తెలుస్తుంది ఏదో చెప్దాం అనుకుంటున్నారు అని. ఆ ఎక్స్ప్రెషన్స్ కావాలని మనుషుల్ని టార్గెట్ చేసి ఫేమ్ అయినంత ఈజీ కాదు యాక్చువల్ చెప్పాలంటే. నీకు ఇప్పటికీ చెప్తున్నా, బెట్టింగ్ యాప్స్ మళ్ళీ వచ్చింది కాబట్టి వీళ్ళందరూ సోషల్ మీడియాలో స్టార్టింగ్ ఒక ఛానల్ స్టార్ట్ చేశాను నీలాగే. ఛానల్ స్టార్ట్ అయిన తర్వాత బాగా వ్యూస్ వస్తున్నాయి, మీరు మంచి చేస్తున్నారు వంటలో లేకపోతే ఏదో చేస్తున్నారు, వ్యూస్ ఎక్కువ వచ్చాయి. అలాగే చిట్టి పికిల్స్ లాగా బాగా ఫేమస్ అయిపోయారు. ఫేమస్ అయిన తర్వాత అప్పుడు వీళ్ళకి ఏంటి, ప్రమోటర్స్ వచ్చి మా బ్రాండ్ని మీరు ప్రమోట్ చేయండి మీకు ఇంత ఇస్తామని వస్తారు. మా నగల షాప్కి మీరు వచ్చి ఒక నగ కొన్నట్టు, మా చీరల షాప్కి వచ్చి చీర కొన్నట్టు, అండ్ ఆన్లైన్ ట్రేడింగ్ యాప్ ఉందండి మాది, అది ప్రమోట్ చేయండి, మాకు ఆన్లైన్లో బెట్టింగ్ యాప్ ఉందండి అది ప్రమోట్ చేయండి. ఓకే 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 వీళ్ళు బెట్టింగ్ యాప్ చేయొచ్చా, పర్లేదండి, ఇదిగో ప్రకాష్ రాజ్ చేశాడు, రానా చేశాడు, వాళ్ళు చేశారు, సుమ చేసింది, ఇది చేశారు. ఒక రకంగా చెప్పడం నిజం మాట్లాడుకుంటే తప్ప అక్కడే పడింది. ఇప్పుడు చేశారు అంటున్నారు, మనం వాళ్ళ గురించి ఒక సెకండ్ పక్కన పెడితే ఇప్పుడు మనం చెప్పుకున్న పెద్ద పెద్ద స్టార్స్ అందరూ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసిన వాళ్ళ. మొన్న ఓటీటీ ప్లాట్ఫామ్లో ఒక బెట్టింగ్కి యాప్కి సంబంధించి ప్రమోట్ చేసిన పెద్ద హీరోలు ఉన్నారా? మనం మెట్రో ఎక్కామనుకో, మెట్రో వెనకాల మెట్రో మీద కనిపించేది బెట్టింగ్ యాప్. అవన్నీ గవర్నమెంట్ యాడ్స్ అంటున్నారు. ఇప్పుడు బెట్టింగ్ యాప్ అనేది గవర్నమెంట్ వేరుగా ప్రైవేట్ వేరుగా ఉంటుందా? నువ్వు గవర్నమెంట్ అయితే ఇంకా నమ్మి డబ్బులు పెడితే ప్రాణం పోతుంది కదా. ఇప్పుడు అలాంటప్పుడు నాలాంటి చిన్నోళ్ళ దగ్గరకు వచ్చి ఇంకో ఇవన్నీ అవును గవర్నమెంట్ చేస్తుంది కదా తప్పేంటని అనుకుంటాం కదా. 100% అలా అనుకొని చేసిన వాళ్ళే వీళ్ళంతా. ఇప్పుడు లాస్ట్కి ఏమైంది అంటే అలా అని చెప్పి మళ్ళీ మన వాళ్ళు ఏం ప్రోత్సహిస్తున్నారు అంటే గబుక్కుని ఒక డెసిషన్ తీసేసుకోవడానికి ముందు వెనుక ఆలోచించకపోవడానికి కారణం అయి ఉండొచ్చు. ఎగ్జాక్ట్లీ, వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారు మేము చేస్తాం. మన దగ్గర కూడా చిన్న చిన్నగా ఛానల్స్ లో అట్లా అంటారు, మనం కూడా ఇదే ఆలోచిస్తాం అంతే. అది మన బాధ చెప్పుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ కంట్రీ డిలైట్ అందరూ చేస్తున్నారు కాబట్టి మనం ఇప్పుడు నా దగ్గర నేను చేస్తా నువ్వు చేస్తావు, ఏం లేదు అది వేసి చూడు ఎంత మేగడ వచ్చిందని చెప్పాలి, పెరిగి ఎంత కమ్మగా ఉందో అని చెప్పాలి. సేమ్ అలాగే బెట్టింగ్ వీళ్ళ జీవితంలోకి వచ్చింది అంతే. తర్వాత కొన్నేళ్ల తర్వాత బెట్టింగ్ యాప్స్ వల్లే వీళ్ళందరూ చనిపోతున్నారని తెలిసిన తర్వాత వీళ్ళు కూడా పాపం ఆపేశారు. ఇది తప్పు అని తెలిసిన తర్వాత ఆపేశారు, డిలీట్ చేశారు, బహిరంగంగా క్షమాపణలు కూడా చెప్పారు, కాదని నేను అనట్లా. అయితే ఇప్పుడు ఈ అన్వేష్ గారు ఏం చేస్తున్నాడంటే గతంలో వాళ్ళు చేసినవన్నీ మళ్ళీ తీసుకొచ్చి, ఆ గతంలో అన్వేష్ కూడా చేశాడు కదా, వీడు చేశాడులే, అన్ని తీసుకొచ్చి అసలు వీళ్ళు ఇప్పటిదాకా సంపాదించిందంతా బెట్టింగ్ వల్లే, వీళ్ళ జీవితం పుట్టిందే బెట్టింగ్ వల్ల, అసలు బెట్టింగ్ అనేది స్థాపించిందే వీళ్ళ సామ్రాజ్యాన్ని వీళ్ళే మహారాజులు అనేలాగా క్రియేట్ చేసి పోర్ట్రే చేస్తున్నాడు జనాలకి. ఇక్కడ వచ్చింది అసలు గొడవ. సో ఇప్పుడు మొన్నే నోటీసులు వెళ్ళాయి, నువ్వు మళ్ళీ అలీని టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు.
అది తంబాల వేసారా లేకపోతే నాకు అర్థం కాలేదు కానీ ఒక ఉగ్రవాది లాగా పాకిస్తాన్ ఉగ్రవాద అంట ఎంత వాడు అన్నాడు. అన్నారు కదా. వాడు అన్నాడు. అయ్యో ఇమ్రాన్ కూడా అలాగే అన్నాడు కదా. అండ్ వాడి వల్ల ఆ పిల్లోడు తండ్రి చనిపోయాడు. పరేషాన్ బాయ్స్ అవునవును అప్పట్లో న్యూస్ వచ్చింది. ఇప్పుడు వాళ్ళ తల్లి కూడా చెప్పింది ఎరా నీ వల్ల చనిపోయాడు. ఎందుకు వాళ్ళ ఒక అబ్బాయి పేరు తీయద్దు కానీ వాళ్ళ అమ్మగారిని తిట్లు తిట్టారు. సరే ఒకటి షో బెట్టింగ్ యాప్ వల్ల వాడు ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. దానికోసం నువ్వు పోరాడుతున్నావు. ఇప్పుడు నువ్వు వాగిన వాగుడికి వాళ్ళ నాన్న చనిపోయాడు. మరి ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలి నేను? అంతే కదా. నువ్వు చేసింది పోరాటం. ఇప్పుడు నువ్వు తప్పు చేస్తున్నావు బానే ఉంది. నీ తప్పును తప్పుగా చూపించే పని చేస్తూ నేను తప్పు చేయొద్దు కదా. నేను ఇంకా జాగ్రత్తగా ఉండాలి. దాన్ని తగ్గట్టు మన శివజ్యోతిని కూడా అలాగే అన్నాడు. అది చాలా శివజ్యోతిని అయితే పిచ్చి అసలు ఆమె ఎర్ర బస్ ఎక్కువచ్చింది, ఎంత సంపాదించింది, అంత సంపాదించింది. ఒరే నీకెందుకు రా వీడు ఎంత సంపాదిస్తే. అండ్ నెక్స్ట్ నీ యూట్యూబ్ ఛానల్లో ఎంత సంపాదిస్తుందో శివజ్యోతి అంతకంటే ఎక్కువ సంపాదిస్తుంది. కాదు ఒక్క ఛాన్స్ అంటూ వచ్చే వాళ్ళు ఎర్ర బస్ ఎక్కే వస్తారు. 100% రావాలి కూడా. ఇప్పుడు మనం చాలా మంది సెలబ్రిటీస్ గురించి మాట్లాడితే వాళ్ళు బిలో పావర్టీ లైన్ కొన్న వాళ్ళము అని చెబుతూ ఉంటారు. నేను ఒకటి చెప్పడం మంగ్లీ మన కళ్ళ ముందే ఆ బిత్తిరి సతి ప్రోగ్రామ్ లో జస్ట్ ఒక చిన్న బిట్ చేసి వెళ్ళేది. అవును V6 లో అది బంజారా గెటప్ లో. ఆ పిల్లకి ఆ వోకల్ టాలెంట్ ఉంది అప్పుడు ఎవరికి తెలియదు. అదేంటి క్యాష్ ప్రోగ్రామ్కి వచ్చినా ఇలా నిలబడింది పాపం. ఆమెకు అప్పుడు అది కూడా తెలియదు. రియాలిటీ షోస్ చూడు క్యాష్ లో పాతది ఇట్లాగే ఉంటది. ఇప్పుడు మంగ్లీ బాగా యాక్టివ్ గా ఇట్లారా అనే రేంజ్ లో వెళ్ళిపోయింది. అంటే 100% అవద్దంటారు. ఇప్పుడు ఎర్రబస్ ఎక్కొచ్చా ఎర్రబస్ లో కూర్చుని ఉండిపోవాలి. అలాగే ఉండాలి. అండ్ ఇట్లాంటి వాడి గురించి ఇంతసేపు మాట్లాడుకోవడం కూడా వేస్ట్. కానీ ప్రతిసారి ఎందుకు మాట్లాడుతున్నాము అంటే వీడి గురించి జనాలకు తెలియాలి బేసికల్లీ. అంటే నా ఉద్దేశం ఒకటే, వీడే ఇలా ఉంటాడు కదా వీడిని ఫాలో అయ్యే వాళ్ళు ఎలా ఉంటారు. ఇప్పటికీ 100 సార్లు అంటున్నా. వాళ్ళు ఎలా అనిపించుకుంటున్నారో ఇప్పటికీ అన్ఫాలో చేయట్లేదు. చాలా వరకు తగ్గిపోయారులే ఆల్మోస్ట్. అంటే వీడి భాష ఇదంతా చూసి చాలా వరకు తగ్గిపోయారు. ఎప్పుడైతే ఆ తల్లి వాళ్ళని తిట్టున్నారో తిట్టడం ఒకటి, ఫ్రేమ్ కూడా కావాలని పెట్టుకుంటాడేమో అతను. అంటే లైక్ ఎలా అంటే ఇప్పుడు మనం ఇలా ఉన్నాం కదా, మన ఫేస్ కనిపించేలాగా మన ఫీచర్స్ కనిపించేలాగా మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో ఆడియన్స్కి వాళ్ళకి అర్థం అవ్వడం ఓన్లీ మన మాటే కాదు, మన లుక్ కూడా ఉంటుంది కదా. ఎట్లా మాట్లాడతాం ఇలా మాట్లాడతాం. కెమెరా ఇది ఎలా పెడతాడు, ముక్కిలా కనిపించేలాగా మూతిలా కనిపించేలా. అంటే ఎప్పుడు చూసినా అతను అలాగే ఉన్నాడు. నాకు పైకి ఏదో పెడతారు అంటే అది కూడా ఒక స్ట్రాటజీనా నాకు తెలీదు. వాడికి మొహం లేదు. ఇప్పుడు అలానే పెడుతున్నారు కదా. అంత ఆలోచించే అంత తెలివైనడు కూడా కాదు నువ్వు అనుకునే అంత. సీరియస్లీ ఇప్పుడు ఎందుకు ఆ దేశం ఈ దేశంలో తిరుగుతున్నాడు అతను, ఇండియా ఎందుకు రావట్లేదు అనేది కొంతమంది డౌట్. వచ్చిన 2 నిమిషాలకు అరెస్ట్ చేస్తారు. ఎందుకు పోలీసు వాళ్ళతో నేను డైరెక్ట్ గా ఇంటర్వ్యూలు ఇచ్చాను, నన్ను ఎవరు అరెస్ట్ చేస్తారు అని అదొకప్పుడు. యాక్చువల్ గా పోలీసులు క్రిమినల్ దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు పోలీసులు. అలా అంటే వాడు ఇదా ఒక ఉగ్రవాది అరెస్ట్ అయితే వాడి దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు ఇంకెంతమంది ఉన్నారు అని. అప్పుడు ఆ ఉగ్రవాది దేశాన్ని ఉద్ధరించేవాడా కాదు కదా. వీడు అంతే. అలా ఈ అబ్బాయి మోటివ్ ఏంటి? ఇప్పుడు ఫేమస్ అవ్వాలని. ఇప్పుడు ఫేమస్ అవ్వడం పక్కన పెడదాం. ఇప్పుడు ఎవరి గురించి అయితే ఇంటర్వ్యూస్ కి సంబంధించో లేకపోతే ఇంకోటో మాట్లాడుతున్నప్పుడు అతను కూడా వచ్చేవి వ్యూస్. ఇప్పుడు నేను మిమ్మల్ని తిడుతూ ఒక వీడియో చేశాను, నాకు ఒక $1000 వచ్చాయంటే మీ మీద నేను బ్రతుకుతున్నట్టేగా. 100%. నేను మీ మీద బ్రతుకుతున్నప్పుడు మిమ్మల్ని చెడ్డగాను తప్పుగాను ఎట్లా చూపించాలి? తప్పు కదా. ఇప్పుడు అలాగే చిటికి వీడికి తేడా లేదు. కాకపోతే వీడు బ్యాన్ అవ్వాలి, వాళ్ళు బ్యాన్ అయ్యారు. ఆ లాజిక్ అర్థమైందా మీకు? అర్థమైంది. మిమ్మల్ని తిడుతూ మీ కెరీర్ ని స్పాయిల్ చేస్తూ దాని మీద వచ్చే డబ్బులతో నేను బ్రతుకుతున్నాను. 100%. అంతకన్నా నీచం ఇంకోటి ఉండదుగా. అలాంటప్పుడు ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా అనిపిస్తుంది. వీడి వాడు ఉండడు. అండ్ నెక్స్ట్ ఇంకోటి చూడు, మిగతా వాళ్ళందరూ కూడా ఇప్పుడు అలీ కానీ వాళ్ళ ఆవిడ కానీ ఎప్పటి నుంచో స్టార్ట్ చేశారు మా జనాలకు పంచడం. అలీ గురించి మాట్లాడాలన్నా వీళ్ళ ఆవిడ గురించి కాదు, పెళ్ళయింది తప్ప నుంచి వీళ్ళ ఆవిడకి వచ్చింది, జుబేదా వచ్చింది. అలీ గారు ఎప్పటి నుంచో వాళ్ళ డ్రైవర్లకి వాళ్ళకి వీళ్ళకి అందరికి సహాయం చేస్తారు. వాళ్ళకి ఒక ట్రస్ట్ లాంటిది చిన్నది ఉంది కూడా, ఆయన హెల్ప్ చేసేది బోలెడంత హెల్ప్ చేస్తారు. మనం రాజమండ్రి పరిసర ప్రాంతాలకు ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి కనీసం తెలియని వాళ్ళకి మనలాంటి వాళ్ళనే చెప్పాలి. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. నేను ఇంతున్నప్పటి నుంచి డబ్బింగ్లు చెప్పేవాడినిగా యానిమేషన్స్ కి. అప్పటి నుంచి నేను అలీ గారిని చూస్తున్నా.
ఎక్కడ సెటిల్ అవున అందరినీ పలకరిస్తూ ఉంటాడు, ఆయనకు అవును, సంబంధం మంచి ఉన్నా ఆయన. లేకున్నా కూడా. ఇప్పుడు చెబుతున్నారు అంటున్నారు కానీ చాలా మంది ఇలాంటి వీడియోస్ చూడడం వల్ల ఎంతో కొంత వండింది పక్కోళ్ళకి పెడుతున్నారబ్బా. 100%. గొప్ప అని ఎందుకు అనుకుంటారో నాకు అర్థం కాదు. గొప్ప కాదు అది. గొప్ప అనుకుంటే ఒక రకంగా చెప్పంటే వాళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, ఆర్డర్ పెట్టి వచ్చి ఆ ఫుడ్ పంచి పెట్టచ్చు. అవును, అంతమంది ఆమె వండి చాలా తెలిసిపోతుంది face. అసలు అదొక నాకెందుకో ఆనందం, చాలా నచ్చుతారు అదొక అట్లా. ఆనందమ్మా. మళ్ళీ ఆ బాక్సులు కొని పెట్టడం, తర్వాత ఫోన్లే ఖర్చులకు ఉంటాయని డబ్బులు ఇవ్వడం, డబ్బులు కూడా కవర్ లో పెట్టి అలా ప్యాక్ చేయడం. ఇప్పుడు నాలాంటి That is a దాన్ని good- ఏదన్నా ఒక అకేషన్ వచ్చింది, ఎవరికైనా ఏమన్నా ఇవ్వాలని అంటే ఎవరి చేతన్నా వండించో, ఎందుకంటే మనకు అంత రాదు. అవును, బట్ ఆమె అలా కాదు, ఉన్న 50 మందికో 30 మందికో ఆమె వంట చేస్తారు, పక్కోళ్ళు హెల్ప్ తీసుకుని, బట్ ఆమె చేస్తున్నారు కదా, అది ఎందుకు గుర్తించరు ఇలాంటి వాళ్ళు? అది అండ్ వాడు ఏమన్నాడు తెలుసా, నిజంగా కష్టపడి సంపాదించిన వాడు ఎవడు డబ్బులు ఊరికే ఇవ్వడంట. చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి ఆయన పని చేసుకుంటున్నారు. అట్లాంటప్పుడు రతన్ టాటా కూడా వేస్టే అదే కదా. వీడి ఉద్దేశంలో, అంతే కదా. ఏం చెప్పాలనుకుంటున్నారో మనకు తెలీదు. చూద్దాం ఏం జరగబోతుంది. ఎందుకంటే అందరి మీద మాట్లాడేసి అయిపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద కూడా ఒక రాయి వేసేసారు. అసలుకే ఆయనకి పైకి కనిపించరు కానీ కాస్త కోపం ఉంటది అని అంటూ ఉంటారు బయట. అది నిజమా కాదా అని మనం అనలేము. అఫ్ కోర్స్ చూడాలి ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి విజ్ఞాన్ గారు, రకరకాల విషయాలకు సంబంధించి స్పందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్.